నమస్తే, మీరు చూస్తున్నది తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్. నా పేరు హరిప్రసాద్. మనం ఈరోజు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని చాగల గ్రామంలో ఉన్నాం. మనతో పాటు రైతు చాతరబైన సత్యనారాయణ గారు ఉన్నారు. వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. మనం మన సాంప్రదాయ పంటలైనటువంటి వ్యవసాయమే కాకుండా జీవాల పెంపకము, నాటుకోళ్ల పెంపకము మరియు ఇక్కడి ప్రదేశానికి వినూత్నంగా చేపల పెంపకం కూడా చేపట్టి చుట్టుపక్కల రైతులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తూ వారి అభినందనలు పొందుతున్నారు. వారి వాళ్ళ మనతో ఉన్నారు. వారి అనుభవాలను స్వయంగా వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు చాతరబైన సత్యనారాయణ. నాకు ఇక్కడ 5 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి, అది పూర్తిగా పనికిరాని సౌడు భూమి ఉండేది. దాన్ని మనం బాగు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను వ్యవసాయం మొదలుపెట్టడం జరిగింది. వ్యవసాయంలో ఈ సౌడు భూమి వలన ఎలాంటి పంటలు రాలేదు మొదట్లో. దాని మీద నేను అగ్రికల్చర్ అధికారులను సలహా తీసుకొని జిప్సము, జీలుగా అలాంటి ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు వేయడం వల్ల భూమి సాగుకు వచ్చింది. ఆ తర్వాత ఒక వ్యవసాయమే కాకుండా దానికి అనుబంధ రంగాలైన కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం, చేపల పెంపకం మరి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదలు గొర్రె ఫామ్ షెడ్ తయారు చేసి గొర్రెలతోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాటుకోళ్ళు, గిరిరాజ కోళ్ళు పెంచడం కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఎంత వచ్చినా వ్యవసాయం మీద ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి వెళ్ళడం కష్టంగా ఉన్నది. కానీ దీన్ని 3 ఎకరాలు, 5 ఎకరాల 10 గుంటల్లో 3 ఎకరాల వరకు చేపల పెంపకం మత్స్య పారిశ్రామిక సహకార అధికారుల సాయంతో స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రోత్సాహం కూడా ఎంతో ఉన్నది. అదేవిధంగా అగ్రికల్చర్ అధికారుల ప్రోత్సాహం కూడా ఉన్నది. కొంత భాగం 2 ఎకరాల వరకు వరి, 3 ఎకరాల వరకు ఈ కోళ్ళ షెడ్డు, గొర్రెల షెడ్డు మరియు చేపల పెంపకానికి ఫాండ్స్ తయారు చేసి వ్యవసాయంతో పాటు అదనం లాభం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ భూమిని డెవలప్ చేయాలని, అదేవిధంగా ఇతరులకు ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అంటే ఈ వ్యవసాయం అనుబంధ వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. దీంతో మనకు కొంతమందికి ఉపాధి, గొర్రెల పెంపకం వల్ల అవి బయట పచ్చిమేత మేసి మనకింత మాంసం ఉత్పత్తి చేయడం వల్ల మనకు లాభం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మా ఉద్దేశం వేరు. గొర్రెలు ఇక్కడ హోల్సేల్గా అమ్మబడతాయి, లైవ్గానే ఇవ్వబడుతుంది. దానివల్ల ఏంటంటే మనకు వడ్డ రేటు మీద కొంచెం పెంచి చేసుకొని మనం దాన్ని అమ్మడం జరుగుతూ ఉన్నది. అదే విధంగా దీనికి పశు వైద్యాధికారి మరి వినయ్ గారు ప్రోత్సాహంతో ఈ కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం వాళ్ళకి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లాభదాయకంగానే ఉన్నది. అదేవిధంగా చేపల విషయానికి వస్తే ఈ వర్షపు నీరునే మనం నిల్వ చేసుకొని ఎలాంటి ఖర్చు లేకుండా, కరెంటు లేకుండా స్వయంగా వర్షపు నీళ్ళను ఆపుకొని వర్షపు నీళ్ళలో వచ్చిన ప్రోటీన్స్ ద్వారా మనం చేపల పెంపకం ఒక 50% వాటి ద్వారా, 50% ఏమో అదనం ఫుడ్ అంటే ఈ పచ్చిదే మన డిఓపి తౌడు, ఆయిల్ తీసిన తౌడు, మొక్కజొన్న పిండి, అదేవిధంగా పల్లి చెక్క, కొన్ని నూకలు కలిపి మిక్స్డ్ ఆహారం పెట్టడం వల్ల అవి 6-7 నెలల్లో పెరిగి కిలో సైజు వరకు పెరిగి మనకు ఆదాయం రావడం జరుగుతుంది. ప్రస్తుతం నేను ఏంటంటే ఎక్కడో పోయి ఉద్యోగాలకు వెతులాడే బదులు స్వయం సమృద్ధితో అందరూ ఈ విధానాన్ని పాటించాలని, ఒక ఆదర్శంగా ఉండాలని కోరికతోటి ఈ కార్యక్రమం చేపట్టి నెలకొక 50,000 వరకు కనీసం అన్ని పెట్టుబడులు పోను ఆదాయం వచ్చే విధంగా నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అయితే చేపల పెంపకము కూడా మనము దీన్ని మార్కెటింగ్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్ట్ తీసుకుపోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదనంగా మీద పడతానే కనుక మా ఇంటి వద్దే మెయిన్ రోడ్డు ముందు ఒక షెల్టర్ వేసి ఇటు చేపలను మార్కెట్ చేయడం వల్ల కూడా కొంత మార్కెటింగ్ లాభం కూడా వస్తూ ఉన్నది. అది దాంతో ఏంటంటే తోడు మనం ఎలాంటి మధ్యధరలు లేకుండా మార్కెటింగ్ చేయగలుగుతున్న తృప్తి నాకు మిగిలింది. ఇదే విధంగా ఈ ఉద్యోగాల గురించి వెతుకులాడి సమయాన్ని వృధా చేసే యువకులందరూ ఏదో వాళ్ళకు తోచిన ఉపాధి, డైరీ పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, చేపల పెంపకం లాంటి కూరగాయలు, ఇలాంటి అదనం సంపాదన ఉన్నప్పుడే వ్యవసాయానికి తోడవుతుంది. ఒకే వ్యవసాయం చేస్తే అది రేటు ఉండవచ్చు, పంట పండకపోవచ్చు, ప్రకృతి వైపరీత్యాల నష్టం జరగవచ్చు. ఆ విధంగా రైతు నష్టపోయి ఉన్న భూమిని నమ్ముకొని బతికే బదులు అమ్ముకొని బతికే పరిస్థితి వస్తుంది. కనుక తోడు వ్యవసాయం అంటే అదనం ఏదైనా తోడు ఉంటేనే వ్యవసాయంలో లాభం ఉంటుంది అనేది నా అభిప్రాయం. మేము చేసే మార్కెట్ విధానం ఏంటంటే లైవ్ అన్నీ అమ్ముతాయి. మిగతా విషయానికి వస్తే కోళ్ళు కానీ గొర్రెలు కానీ ఎనీ టైం సప్లై చేయగలుగుతాం. అదేవిధంగా చేపలు మాత్రం మార్నింగ్ 6 to 9 హోల్సేల్ కానీ రిటైల్ కానీ. హోల్సేల్ వాళ్ళేమో వాళ్ళు బయట అమ్ముకొని ఉపాధి పొందుతారు. రిటైల్గా తీసుకుపెట్టేవాళ్ళు వాళ్ళ అవసరానికి వంట చేసుకుంటారు. కనుక 6 to 9 టైం కరెక్ట్ అని అది పెట్టడం జరిగింది. ఈ విషయాలను కొంతవరకు మనం ప్రచారం చేయడం కూడా జరిగింది ఈ విజిటింగ్ కార్డు ద్వారా. మరి ఇప్పటి వరకు అయితే చాలామందికి తెలిసింది, మార్కెటింగ్ జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా జరగాలని ఎక్కువ కృషి చేస్తాము.